ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వారు అందరూ బాగున్నారు కదా? మీ పిల్లల కోసం ప్రార్థిస్తున్నారా? రోజు మీ కుటుంబాల కోసం, మీ భర్త కోసం, మీ భార్య కోసం, మీ వ్యక్తిగతమైన జీవితం కోసం ప్రార్థించుకుంటున్నారా? ఎవరైతే నిజంగా ప్రార్థించుకుంటారో వారి కుటుంబాల్లో, వారి వ్యక్తిగత జీవితం వెలుగును దేవుడిస్తాడు. ఈరోజు 119వ కీర్తన 135, 136 వచనాల మట్టుకు ధ్యానం చేద్దాం. నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము, నీ కట్టడలను నాకు బోధింపుము. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మీకే వందనాలు నాయన. మరొకసారి నీ ప్రియమైన స్వరము ద్వారా నీ దాసుని మరుగు చేసి నీ హృదయ భారమును మాతో పంచుకోమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, కీర్తనాకారుడు చెప్తున్నాడు, నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము. దేవుని ముఖ కాంతి మన మీద ప్రకాశింపబడితే ఎంత దీవెనో, ఎంత ఆశీర్వాదం. దేవుని ముఖ కాంతి మన మీద ఎప్పుడు ప్రకాశింపబడుతుంది ఏంటి? సూర్యుడు ఉన్నాడు, సూర్యుని యొక్క వెలుగు మన మీద ఎప్పుడు వస్తుంది? ఉదయాన్నే లేచి ఆ ఉదయకాలము ఏంటి ఆ తూర్పు వైపున కానీ మనం కానీ తిరగగలిగితే ఉదయ సూర్యుని యొక్క కాంతి మన మీద ప్రకాశింపబడుతుంది. నిజమే కదా? అందుకనే చాలా మంది భారతీయులు ఉదయాన్నే లేచి ఆ సూర్యుని నమస్కారాలు చేస్తా అంటారు. ఆ వెలుగు ముఖం మీద ప్రకాశింపబడటం మంచిది కదా? నిజమే. ఉదయాన్నే సూర్య వెలుగు కానీ మన మీద ప్రకాశిస్తే డి విటమిన్ అందుతుంది, మంచి ఆరోగ్యం. అయితే యేసయ్యకు నీతి సూర్యుడని పేరు. నీతి సూర్యుడైన యేసు ముఖము మనం ఉదయాన్నే వెదికి ఆయన సన్నిధానంలో మనం ప్రార్థన చేస్తే నీతి సూర్యుడైన యేసయ్య కిరణాలు నీ ముఖం మీద ప్రకాశింపబడతాయి. అప్పుడు నీ జీవితం ఎంతో వెలుగుమయముగా ఉంటుంది. దేవుని యొక్క ముఖకాంతి మన ముఖం మీద ప్రకాశింపబడినప్పుడు మన జీవితం ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. నిజమే. ఈ యొక్క వెలుగు, సూర్యుని యొక్క వెలుగు మన మీద పడితే డి విటమిన్ మనకి శరీరానికి అంది ఆరోగ్యంగా ఉంటాం. అలాగే నీతి సూర్యుడైన యేసయ్య యొక్క వెలుగులో నీ ఆత్మీయమైన జీవితం ఆరోగ్యకరంగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన వారలారా, ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము, నీ కట్టడలను నాకు బోధింపు. దేవుని కట్టడలను బోధింపమని, నీ శాసనాలు నాకు ప్రియమని, నీ యొక్క ఆజ్ఞలు నేను పాటిస్తున్నానని, ఆజ్ఞల కోసం, కట్టడల కోసం, దేవుని మాట కోసం, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుందని, నీ వాక్యమే నా పాదాలకు దీపమని ఎన్నో వాక్యాలు మనం ఈ కీర్తనలో ప్రత్యేకించి మనం వింటున్నాం. కాబట్టి దేవుని కట్టడాలు మనకి కావాలి అని దేవుణ్ణి అడగటము ఈ కీర్తనలో మనం చూస్తున్నాం. ఎందుకు దేవుని కట్టడం మనకు అవసరం అంటే, లేకపోతే మన జీవితము కట్టడం లేని జీవితం అయిపోతుందండి. పొలానికి ఆ కంచె లేకపోతే మరి నిజమే, ఏ పశువులు వచ్చి లేకపోతే ఏ ఒక్క జంతువులు వచ్చి ఆ పొలాన్ని పాడు చేస్తాయి. కాబట్టి మన జీవితానికి దేవుని కట్టడం లేకపోతే మన జీవితం కూడా అలాగే వ్యర్థమైపోతుంది, పాడైపోతుంది. కాబట్టి కుక్కలు చింపిన విస్తరి అంటారు చూసారా, అలాగే మన జీవితం పాడైపోతుంది. కాబట్టి దేవుని యొక్క కట్టడలు మనకు ఎంతో అవసరం. వాటిని బోధించి, ప్రభువా నాకు రోజు నీ కట్టడలు కావాలని ప్రార్థించే జీవితము ధన్యమైనది. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది.
చూడండి, ఈ కీర్తనాకారుడు ఎంత భారముతో దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో ప్రభువా, కనబడుచున్న ఈ జనులు నీ ధర్మశాస్త్రాన్ని అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుతుంది. ఏంటి, ఎవరో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే నాకెందుకు అని అనుకోవట్లేదు ఈ భక్తుడు. ప్రభువా, నీ ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదయ్యా, నువ్వంటే ఎరుగకుండా జీవిస్తున్నారు ప్రభువా, నిజమైన దేవుడు ఎవరో తెలియక నా దేశం నశించిపోతుంది తండ్రి అనే భారము మనలో ఉండాలండి. భారము అది ఉన్నప్పుడు నిజంగానే మనం కూడా కన్నీటితో దేవునికి మొరపెట్టగలం. దేవుడు ఎప్పుడు కూడా కన్నీటి ప్రార్థనను అలక్ష్యము చేయడం. ఎవరైతే దేవునికి నిజంగా మొరపెడతారో అంటాడు. కాబట్టి నిజంగా మొరపెట్టడం అంటే కన్నీటితో ప్రార్థన చేసి విన్నపమును, విజ్ఞాపనమును, ఆ ధ్వనిని దేవునికి వినిపించే వారి యొక్క ప్రార్థన తప్పకుండా వింటాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఆ బానిసత్వాన్ని అనుభవించలేక, ఐగుప్తులు పెట్టి వెట్టి చాకిరిని భరించలేక అందరూ బోరున దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వెంటనే కలిగించుకొని మోషేని వారి కోసం ఏర్పాటు చేసి ఆ ఐగుప్తులో నుంచి, బానిసత్వం నుంచి, చీకటి నుంచి దేవుడు వారిని కనానుకు నడిపించాడు. కాబట్టి మన దేశము అజ్ఞానములో ఉండి నిజమైన దేవుడెవరో తెలియక ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్కును నిర్లక్ష్యం చేస్తూ, సువార్తను వెటగారిస్తూ, దేవుని నామమునే దూషిస్తూ, క్రైస్తవుల మీద అపహాస్యం చేస్తూ ఉన్నారు. కానీ ఈ రోజున నిజంగా దేవునికి నీ ప్రజల కోసం మొరపెడుతున్నావా? అలా మొరపెట్టు, మన దేశాన్ని తప్పకుండా రక్షిస్తాం. ఈ బాధ, ఈ వేదన ప్రతి క్రైస్తవంలో పుట్టినప్పుడు మనందరి ప్రార్థన, రోదన ధ్వని దేవుని దగ్గరికి వెళ్ళి ఆ విజ్ఞాపన విని దేవుడు మనల్ని కూడా, మన దేశాన్ని కూడా తప్పకుండా రక్షణలో నడిపిస్తాడు. అట్టి కార్యము దేవుడు బహుగా జరిగించును కాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, ఈ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ నామాను మహింపరుస్తున్నాం. వాక్యం వింటున్న ప్రతి గుండెలోను, ప్రతి క్రైస్తవులోను దేశం పట్ల భారాన్ని కలిగించి మా దేశ ప్రజల పాపమును ఒప్పుకొనుచు మేము ప్రార్థన చేసి మా దేశాన్ని రక్షించమని ఎలుగెత్తి మొరపెట్టే జ్ఞానమును మా అందరికి దయచేయమని, ఆ మొరను ఆలకించి నీవు మా దేశంను రక్షించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు అంతర్జాతీయంగా దేవుని యొక్క చేతిలో బలంగా వాడబడుతున్న సంగీత రత్న జేకే కృష్ణాపర బాబు ఆ పుట్టినరోజు జరుపుకుంటుండగా వారిని ఇంకనూ మంచి ఆరోగ్యంతో దేవుడు దీవించి, తన భార్యను, బిడ్డలను కూడా దేవుడు ఫలింపచేసి అన్ని విషయాల్లో వర్ధిల్లా చేయలాగన ఇంకా అనేక పాటలకు మంచి సంగీతాన్ని సమకూర్చి దేవుని నామాన్ని మహింపరిచే విధంగా దేవుడు వారిని దీవించునుగాక. హ్యాపీ బర్త్డే టు యూ క్రిస్టోఫర్ బాబు. గాడ్ బ్లెస్ యూ. ఎన్నాళ్ళు మీరిక రెండు తలంపుల మధ్యన ఉందురు, ఎన్నాళ్ళు మీరిక రెండు తలంపుల మధ్యన ఉందురు. ఏకత్వము లేని భిన్న బోధలతో, ఏకత్వము లేని భిన్న బోధలతో ఏకీభవింతురా. ఓ సత్యము గ్రహింపరా.